2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం విదేశాలలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిందని, ఈ పథకంతో అనేక మంది పేద విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక సాయంతో విదేశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోవూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పథకానికి జగనన్న విదేశీ విద్యా పథకం పేరు మార్చి ఆచరణ సాధ్యం కాని అనేక నిబంధనలు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని విదేశాలకు వెళ్ళి చదువుకునే దానికోసం ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలనుకుంటారో వారందరికి కూడా ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఈ పథకం కింద చదువుకోవడం జరిగింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని కొద్ది రోజుల పాటు నిలిపివేసి కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో అంబేద్కర్ పేరు మీద ఉన్న ఈ పథకాన్ని పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అని ప్రవేశపెట్టి దానికి నిబంధనలన్నీ కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చి అతి తక్కువ మంది విద్యార్థులు మాత్రం అర్హత సాధించే విధంగా అనేక నిబంధనలు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పేద విద్యార్థులు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించే దానికోసం విదేశాలకు వెళ్ళే వారికి ఆర్థిక సహాయం చేసి మళ్ళా వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పథకాన్ని మళ్ళా అంబేద్కర్ విదేశీ విద్యా నిధి అనే పేరుతో తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకైతే 25 లక్షల రూపాయలు, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారో వారు మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరం తర్వాత పై తరగతులకు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వవలసిన ఆర్థిక సహాయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఆ విద్యార్థులు పడ్డ ఇబ్బందులని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మరలా ఈ పథకాన్ని పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరో పథకం నాడు 2016 జూలై 1వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హాస్పిటల్స్లో కాన్పులు చేసినటువంటి తల్లులకి వారి పిల్లల సంరక్షణ కోసం బేబీ కిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ బేబీ కిట్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం కింద దాదాపుగా 11 రకాల వస్తువులు ఆ బేబీకి పనికొచ్చే వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కూడా అమలు చేయడం జరిగింది. అటు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి వైఎస్ఆర్ బేబీ కిట్స్ అని పేరు మార్చి కొద్ది రోజుల పాటు మాత్రమే నామమాత్రంగా అమలు చేసి 2021 నుంచి పూర్తిగా ఈ పథకాన్ని నిలిపివేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి నిన్ననే నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పులు చేసుకునే పేద తల్లులు దాదాపుగా సంవత్సరానికి 4 లక్షల మందికి వారి పిల్లలకి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో కాన్పులు చేసుకునేది చాలా పేద తల్లులు చేసుకుంటారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి వారి పిల్లల సంరక్షణ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళ సంరక్షణకు ఉపయోగపడే విధంగా ఈరోజు మళ్ళీ ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడమే కాకుండా ఈ పథకం కింద ఒక్కొక్క తల్లికి 1410 రూపాయలు విలువ చేసే 11 వస్తువుల్ని తిరిగి ఉచితంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న 2 మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి అంబేద్కర్ విదేశీ విద్యా
నిధి పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పులు చేసుకుంటున్నటువంటి తల్లులకి బేబీ కిట్స్ తిరిగి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం అనే 2 మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే అనేక పథకాలని తిరిగి పునరుద్ధరిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పథకాల ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం.